మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మానవుడికి మనము నివాళులు అర్పించుకుంటూ వేదిక నిన్న సోదరులందరికీ వేదిక ముందు నుంచి అందరికీ నమస్కారాలు. అందరం కూడా ఇప్పుడే మాట్లాడుతున్నట్టు ఏప్రిల్ వచ్చిందంటే ఒక పండుగ, మహనీయుల పండుగ. ఒక దసరా దీపావళి తీసుకుంటాము. ఏప్రిల్ వచ్చిందంటే చాలు 3 రోజులు మనకు ముఖ్యమైనవి. ఒకటి ఏప్రిల్ 6, అదేవిధంగా నవంబర్ 14. 3 రోజులు కూడా ఈ మహనీయులను స్మరించుకోవడమే కాదు, వాళ్ళు వార్తలో ముందు పోవడానికి మనం అందరం కూడా ఒక తాటి మీద వస్తున్నాం. ఈ సందర్భంగా చాలా రోజుల నుండి మా సోదరుడు మందకృష్ణ మాధవ్ గారు ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటిలో చూసేదాన్ని నేను కృష్ణ గారిని ఇంటికి వచ్చి మాట్లాడిపోయి ఆ రోజు నుండి ఈ రోజు కూడా మొక్కని ధైర్యంతో పట్టు ఇవ్వకుండా పోరాటం ముందుకు వస్తుపోయిన మా సోదరునికి ఆయన ద్వారా కథనంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని గతంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలని న్యాయమైన కోరిక వాళ్ళది. మనం తీర్మానం చేసి ఖచ్చితంగా పంపించాలి, లేకపోతే కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా కొట్లాడాలని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకున్న నిర్ణయంతో అందరం తలాక చేయడంతో ఈ వర్గీకరణ అనేది సాధ్యమైంది. కాబట్టి నిజంగా మందకృష్ణ గారిని కూడా తప్పకుండా ఈరోజు ఆయన పక్కన పెట్టేసి ఇంకెవరైనా జెండాకి ఎక్కిస్తున్నారు. కానీ నిజంగా పోరాటం చేసింది మా సోదరుడు కృష్ణ. తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం కృష్ణ గారిని. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వం నుండి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలు మీకు అందాలని, దాంట్లో ఖచ్చితంగా మీ సమితంగా మీతో ఉంటానని మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ జై జగ్జీవన్ రామ్. జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా బాలాపూర్ సర్కిల్లో నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ని రోజులైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ గారిని, జగ్జీవన్ రామ్ గారిని, పూలే గారిని గుర్తు చేసుకుంటాం. ఏప్రిల్ వచ్చిందంటే చాలు మహనీయుల పండుగగా 3 రోజులు కూడా జరుపుకుంటా ఉంటాం. సందర్భంలో మొదటిగా మనం జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన పోరాటం స్ఫూర్తిని, ఆయన కమిట్మెంట్ ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాలకు పనిచేయడానికి అందరూ కూడా కంకణబద్ధులమై మరొకసారి పునరంకితమవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు కూడా అందేటట్టు ఎన్నో సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాధవ్ గారి టీం అందరికీ కూడా, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా కేసీఆర్ గారు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పంపించడం కానీ, సుప్రీంకోర్టులో కొట్లాడడానికి అడ్వకేట్స్ నియమించడం కానీ, ఆ పోరాటాల ఫలితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాటాల ఫలితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ న్యాయమైన కోరికని ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇన్ని రోజుల పోరాటం వాళ్ళ ఫలితాన్ని ఇచ్చింది. తప్పకుండా ప్రభుత్వ ఫలాలు వాళ్ళందరికీ కూడా సమానంగా అందాలని మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.